ఫీజు పోరు పేరుతో జగన్ రెడ్డి ధర్నాకు పిలుపునివ్వడం దారుణమని టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బెరవ భరత్ అన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో 2,000 కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసిన ఘనత జగన్ రెడ్డిదే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలకే 788 కోట్లు విడుదల చేసి 9 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చిన ఘనత మంత్రి నారా లోకేష్దే అన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో విడతల వారీగా 9 లక్షల మందికే ఫీజు రియంబర్స్మెంట్ ఫలితంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. జగన్ రెడ్డి ఉనికి కోసమే ఫీజు పోరు కార్యక్రమం ప్రకటించారన్నారు. జగన్ రెడ్డి ఫీజు పోరు రోడ్డుపైకొచ్చి దొంగ నాటకాలు ఆడితే విద్యార్థులు తరిమి కొట్టడం ఖాయమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ గేదెల సతీష్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మైలపిల్లి వాసు, కోరాడ రామకృష్ణ, సుధీర్, విజయ్, మన్మద్, ప్రసాద్, దిలీప్ తదితరులు పేర్కొన్నారు. వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద మేము చాలా విద్యార్థులందరూ కూడా హాస్యాస్పదంగా నవ్వుకుంటూ తెలియజేస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 2,000 కోట్లు బకాయి పెట్టి ఈరోజు ఫీజు పోరు అని చెప్పి ఈరోజు ధర్నా చేస్తానని ప్రకటించడంలో సిగ్గులేదా అని ఏమంతి కూడా ఆయనకి ఎత్తి లేదని ఆయన వ్యవహరిస్తున్న తీరు మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ విద్యార్థులు ఇలాంటి వంకలు పెట్టుకొని విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసి గత 5 సంవత్సరాల్లో ఈరోజు విద్యార్థుల కోసం కానీ యువత కోసం కానీ నేను పోరాడుతున్నానని చెప్పుకొని రోడ్ల మీదకి వస్తే విద్యార్థులు యువత కూడా అందరూ కూడా ఆయన్ని రోడ్డు ఎక్కకుండా తరిమి కొట్టే పరిస్థితి ఈరోజు వస్తుందని మీ అందరం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు బకాయి పెట్టి ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తానని తెలియజేయడం వల్ల జనాలు అందరూ కూడా విద్యార్థులందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత హర్షం వ్యక్తపరుస్తున్నారు అని మీ అందరం కూడా తెలియజేస్తున్నాం. దీనివల్ల ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి మీ అందరం